రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. 100 సంవత్సరాల సినీ పరిశ్రమలో, సినీ చరిత్రలో ఎందరో గొప్ప నటులు నటించారు, గొప్ప పేరు సంపాదించుకున్నారు, రంగురంగుల జీవితాన్ని అనుభవించారు. కాని అప్పుడే ఉదయించింది నిజదేవుని నక్షత్రం. అద్దాల మేడ వంటి లోకపు డంబాన్ని, లోకపు సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి పాపము నుండి పరిశుద్ధత వైపు, చీకటి నుండి వెలుగులోకి, మరణం నుండి జీవములోనికి సజీవుడైన జీవంగల యేసయ్య పిలుపు చేత సినీ మాయ నుండి దేవుని మహిమ కొరకు గొప్ప సాక్షిగా పట్టబడి, దేవుని ఆత్మశక్తి చేత నింపబడి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ సినిమా రీలు నుండి రియల్ లైఫ్ లో లక్షల మంది యవ్వనస్తులకు, పెద్దలకు, వృద్ధులకు, దేవుని సేవకులకు తన అద్భుతమైన సాక్ష్యము ద్వారా ఒక మార్గదర్శకుడిగా దేవుని ఆత్మశక్తి చేత బహుబలముగా వాడబడుచున్న రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, యేసు కృపాస్వరం టీవీ ప్రసంగికులు అయిన మన ప్రియ సహోదరుడు, దేవుని నిజ సేవకుడు రాజా హేబెల్ గారు. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. షలోం. ఈరోజు ప్రకటన గ్రంథము మనం ధ్యానించుకోబోతున్నాము. 5వ అధ్యాయంలో ఎవరికి కీర్తనలు చెల్లిస్తున్నారు? ఘనతని ఎవరికి ఇస్తున్నారు? ఏ భేదము లేదు. ఆదియు అంతము గలవాడని తండ్రి చెప్పాడు యెషయా గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో కూడా యేసు ఏమన్నాడు? నేను ఆదియు అంతము గల. అంటే తండ్రి కుమారుకి ఏ భేదము లేదు. తండ్రి ఒకటే, కుమారుడు ఒకటే, త్రియేక దేవుడు. మనం తెలుగులో వింటాం, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన దేవుడు అద్వితీయుడు. షమా ఇశ్రాయేల్ ఆదోనాయ్ ఎలోహేను ఆదోనాయ్ ఎహాడ్ అని హిబ్రూలో అంటారు వాళ్ళు. త్రిత్వములో ఏకత్వము. అవునా? ఇక్కడ కనిపిస్తుందా లేదా? 4వ అధ్యాయంలో తండ్రి ఆరాధింపబడ్డాడు. 5వ అధ్యాయంలో ఎంత ఘనత అయితే తండ్రికి ఇచ్చారో అంతే గొప్ప ఘనత కుమారుని కూడా. హల్లెలూయా. అందుకని యేసు అంటాడు, నేను నా తండ్రి ఒకటే. వాళ్ళకి అనుగ్రహించిన బాధ్యతలు వేరు, కానీ రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ ఆర్ డిఫరెంట్, బట్ దే ఆర్ వన్. ఓకే, చదువుదాం. నేను అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగును గాకయని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. హల్లెలూయా. ఇంతవరకు మనం పరలోకములో ఉన్న దృశ్యాన్ని మనము చూసాం. పరిశుద్ధుడైన దేవుడు ఏ విధంగా ఆరాధింపబడుతున్నాడో, కుమారుడు ఏ విధంగా పరలోకములో ఆరాధింపబడుతున్నాడో, ఎలాంటి అధికారము కుమారుడికి అనుగ్రహింపబడ్డాదో. ఏంటి? 7 కొమ్ములు 7 కనులు ఏం చేస్తున్నాయంట? ఆ 7 కనులు ఏం చేస్తున్నాయి? అన్నిటినీ చూస్తున్నాయి. రైట్? అన్నిటినీ చూచు వాడు అంటాం కదా. రైట్. ఇప్పుడు పరలోకములో నుండి మళ్ళీ ఎక్కడికి దిగి వస్తున్నాము? 6వ అధ్యాయంలో భూమి మీదకి. ఈ భూమి మీదకి దిగి రావటమే దేవుని యొక్క ఉగ్రతను యోహాను చూస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఇవన్నీ జరగబోచున్నాయి, నిశ్చయముగా జరగబోతున్నాయి. ఈ ముద్రలు తెరవబడక మునిపే ఆ దేవుడు నిన్ను కనికరించి
నూతన మనసును నీకు అనుగ్రహించునుగాక. చదువుదాం నాన్న. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు సేమ్ యేసుని కాపీ చేసేవాడు, డూప్లికేట్ వాడు అనమాట. యేసు ఎలా వస్తాడు? తెల్లటి గుర్రం మీద, రైట్? ఇక్కడ లోకముని మోసగించడానికి ఎలా వస్తున్నాడు సైతానుడు? యేసు వచ్చేటప్పుడు తన చేతిలో ఖడ్గం ఉంటుంది, వీడి చేతిలో ఏమున్నది? చదువుదాం. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని అమ్మా, విల్లుని చూసి సాష్టాంగ నమస్కారం చేసేయగలరు. అర్థమైందా? ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో సంపూర్ణమైన కవచము ధరించుకోమంటాడు. ఎందుకు? వాడు దుష్టుడు బాణముల నుంచి మనం తప్పించుకోవటానికి దేవుడు మనకి సంపూర్ణమైన కవచము ఇచ్చాడు. సో విల్లు పట్టుకొని బాణాలతో వస్తున్నాడు. అంత్యక్రీస్తుకి సాదృశ్యము ఈ దృశ్యం. ఏదైతే తెల్లటి గుర్రము మీద వస్తున్నాడో విల్లు పట్టుకొని బాణములతో, అది ఎవరు వస్తున్నారు? అంత్యక్రీస్తు. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట. ఇక్కడ చూడండి, ఆయన ఈ భూమిని లోపరుచుకోవటానికి, ఈ భూమి మీద ఉన్న వాటిని, అధికారముని అన్నిటినీ లోపరుచుకోవటానికి ఆయన వస్తున్నాడు. సో ఈ మొట్టమొదటి ముద్ర విప్పబడినప్పుడు అంత్యక్రీస్తు ఈ లోకంలోకి పంపింపబడతాడు. లోపరుచుకుంటాడు, అందరినీ మాయ చేసి అందరినీ తన అధికారము కింద తీసుకొని వస్తాడు, లోపరుచుకుంటాడు. ఆ కాలంలో, ఆయన కాలంలో ఆ 10 రాజులు 10 రాజ్యములు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద, ఆ రాజ్యాలన్నిటి మీద ఈయన రాజుగా ఉంటాడు. ఆ రాజ్యములన్నిటినీ తను లోపరుచుకుంటాడు. రైట్? చదువు నాన్న. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు. ఇది ఎక్కడ రాయబడిందో తెలుసా? ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలోని 20-21 వచనంలో సేమ్ ఇలాంటి పిక్చరే మనం చూస్తాం. ఒకసారి చూద్దామండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. భక్తిహీనులు ఇట్లా తూలిపోతున్నారనమాట. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. అది నిమ్మలింప నేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులు నెమ్మది ఉండదని నా దేవుడు చెప్పుచున్నాడు. ఏమిటి? దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఏముండదు అప్పుడు? ఎప్పుడైతే 2వ ముద్ర విప్పబడతాదో ఇంకా వాళ్ళు ఆట మొదలైంది. దుష్టులకి ఇంతవరకు మీరు బాధపడ్డారు కదా, అయ్యో నన్ను ఇంతమంది మోసం చేశారే, నన్ను ఇంతమంది బాధ పెట్టారే, అయినా వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చకుండా విడిచిపెట్టేశారే. ఇక్కడ ప్రారంభమవుతుంది. వారు తరాలకి దేవుడు తీర్పుని ఇవ్వబోచున్నాడు. అమ్మా, మీకు కీడు చేసిన ఏ ఒక్కడిని కూడా దేవుడు విడిచిపెట్టడం. అందుకనే ప్రతీకారమునికి చోటు విడిచిపెట్టు, ప్రతీకారము నాది. మీకు కీడు చేసిన ప్రతి ఒక్కడు తీర్పులో చాలా శ్రమలు అనుభవించబోతున్నాడు. చెప్తున్నానమ్మా, ఈ మాటలు వినండి. భయపడకండి, దుఃఖపడకండి. నేను ఎప్పుడు అంటాను, ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు నన్ను మోసం చేసి, అన్యాయం చేసి, కానీ నా దేవుని దృష్టి నుండి ఎంతకాలం నువ్వు తప్పించుకుంటావు? నేను పగా ప్రతీకారం నీ మీద తీర్చుకోను, దేవునికి చోటు విడిచిపెడతాను, ఆయననే ప్రతీకారము తీర్చుకొని. హల్లెలూయా. నేను ఏమి చేయను, విడిచిపెడుతున్నాను నీవు, కానీ దేవుడే ప్రతీకారము తీర్చుకొనుగాక. హల్లెలూయా.
ఏం మాట్లాడవలసిన అవసరం లేదు, దూషించవలసిన అవసరం లేదు, వారితో గొడవ పెట్టుకోవలసిన అవసరం. అమ్మా, మీరు పోగొట్టుకున్న దానికన్నా పరలోకములో ఏమున్నదంట? బంగారు వీధుల్లో మీరు నడవబోతున్నారంట. హల్లెలూయా. మీరు కట్టని పురములలో మీరు నివసింపబోతున్నారంట. హల్లెలూయా. మీరు పోగొట్టుకున్న దానికి బదులుగా బంగారము, హల్లెలూయా, విలువైనవి దేవుడు మీకు తిరిగి అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏడవటం మానేయండి. ఒకవేళ నిజంగా మీరు ఏడవాలనుకుంటే నశించిపోతున్న ఆత్మల కోసం ఏడండి. మీ కుటుంబంలో రక్షణ లేని వారు, దానికోసం వారు మీకు కీడు చేసినా పర్వాలేదు, కానీ వారు ఆత్మ రక్షింపబడును గాక. ఈ మేలు మీరు చేయొచ్చు కదా మీకు కీడు చేసిన వారికి. వారి కోసం, వారి ఆత్మ కోసం, వారి రక్షణ కోసం ఎంత కీడు చేసినా మీరేం చేయాలి? వారి నిమిత్తము ప్రార్థించండి. మీ ప్రార్థన వలన బహుశా దేవుడు వారిని కనికరిస్తాడేమో. హల్లెలూయా. దుష్టుడు మరణించటము దేవునికి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో అంటాడు. అన్నాడా లేదా? చూడనా. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదిరే. ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు, ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలకరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. 32వ వచనానికి రా. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. For I take no pleasure in the death of anyone. ఎవ్వరు మరణించాలని దేవునికి ఇష్టము లేదు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న ప్రకటన గ్రంథంలో చదువునానా. మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. ఈ నల్లని గుర్రము దేనికి సాదృశ్యం అంటే కరువు. పంటలు పండకుండా నేలంతా ఎండిపోయి ఏమైపోతాయి? బీడుబారిన భూముల్లా మారిపోతాయి. చాలా పెద్ద కరువు. కానీ ఈ కరువు లగ్జరీలో ఉన్న వారికి మాత్రం కలగదు. ఈ కరువు మధ్యవర్తి కుటుంబాలకి, పేదవారికి, చాలామందికి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు మీకు? అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? ఎంత ధాన్యము దాచబడుతుందో తెలుసా మీకు? తెలుసా మీకు? తెలీదా? అండర్ గ్రౌండ్ బంకర్స్. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ వాడితే అండర్ గ్రౌండ్ బంకర్స్ గురించి మీరు వెళ్ళండి. 30-40 సంవత్సరాలకి సరిపోయేంత ధాన్యము, పిండి గిండి అన్నీ వాళ్ళు సమకూర్చుకొని పెట్టుకుంటున్నారు. అవి పాడవకుండా దాన్ని స్టోరేజ్ చేసుకుంటున్నారు. దే నో. వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారు ప్రకటన గ్రంథంలో జరగబోయే విషయాలు. వాళ్ళు తెలుసు కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు బంకర్స్లోకి వెళ్ళిపోయి దాక్కొని, ఎందుకంటే వాళ్ళు కనిపించారనుకో వాళ్ళ మీద మనుషులందరూ తిరగబడతారు కాబట్టి అండర్ గ్రౌండ్ బంకర్స్లోకి వెళ్ళిపోయి దే విల్ సీల్ దెమ్సెల్వ్స్ అండ్ దే విల్ ఈట్ దేర్ ఫిల్. కానీ వారికి కూడా దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. 3వ ముద్ర తీయబడినప్పుడు ఏం గుర్రం వచ్చింది? దాని మీద ఒకడు త్రాసు పట్టుకొని కూర్చొని ఉండెను, మరియు దేనారమునకు ఏముందంట? త్రాసు కదా. సహజంగా ఏమి మనం దాన్ని దేనికోసం వాడతాము చెప్పాలి? కూరగాయలు కొనేటప్పుడు కొన్ని కిలో త్రాసులు ఉంటాయి కదా. పాత రోజులైతే మేము అట్లనే కొనుక్కునేవాళ్ళం. వాళ్ళు మా ఇంటికి వచ్చి త్రాసును తీసుకొచ్చి దాని మీద కిలో ఎంతో పెట్టి రాయి పెట్టి తూచి కిలోకి సరిపోయేదంతా ఇచ్చేవారు. అంటే ఈ త్రాసు దేనికి సాదృశ్యం అంటే ఆహారానికి.
ఆయన చేతిలో ఏమున్నది? సో ఆయన భూమి మీద కొరతను తీసుకురాబోతున్నాడు. భయంకరమైన కరువు దినములు రాబోచున్నాయి. ఆఫ్రికా ఎప్పుడైనా చూసారా? ఆఫ్రికాలో, సోమాలియాలోని కొన్ని ప్రాంతాల్లోని ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. రాబందులు, ఎండిపోయిన ఎముకలు కలిగిన ఒక పిల్లోడు చుట్టుపక్క బ్రతికే ఉన్నాడు. వాడు ఎప్పుడు చచ్చిపోతాడని తినటానికి రాబందులంతా చుట్టూ వచ్చేయంట. కరువు. యెమెన్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? సౌదీకి పక్కనే యెమెన్. ఆకలితో మలమల మాడిపోతున్నారు. లిబియాలో ఏం జరుగుతుందో తెలుసా? అర్జెంటీనాలో, బ్రెజిల్, అర్జెంటీనాలో, సౌత్ అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఇవన్నీ చెప్పాలి. తిండి తినటానికి కూడా వారి దగ్గర డబ్బులు లేవు. సూపర్ మార్కెట్స్లో, షాప్స్లో, ఏమంటారు, షెల్ఫ్స్లో కూడా తినటానికి కూడా ఏమీ లేవు. అమ్మా, ఇవన్నీ మీరు గమనించకపోవచ్చు, కానీ దేవుడు ముందుగానే ఇవన్నీ చూపిస్తున్నాడు. దీనికన్నా భయంకరమైన రోజులు రాబోతున్నాయి, సిద్ధపడండి. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయా, పెరగటం లేదా? తగ్గినాయా, ధరలు పెరుగుతున్నాయా? ఆ రోజు మా కాలంలోని రూపాయి పెడితే ఇంత ఫుడ్ వచ్చేది. ఈరోజు 100 రూపాయలు పెడితే ఎంత వస్తుంది చెప్పాలి? కొంచెం వస్తుంది. రాబోయే రోజుల్లో 1000 రూపాయలు పెట్టినప్పుడు 100 రూపాయలకి ఎంత భోజనం వస్తుందో అంత భోజనం రాబోతుందంట. అలాంటి భయంకరమైన దినముల్లో ఈ లోకము వెళ్ళబోతుంది. 1000 రూపాయలు పెట్టినా కూడా 100 రూపాయలు సరుకులే వస్తాయంట. అంత ఖరీదు. మనం చూసాం గ్యాస్ సిలిండర్ ఎంత ఉండేది? 7 సంవత్సరాల ముందు ఎంత ఉండేది? 300 ఎంతో. ఎంత పెరిగింది? ఎన్ని రెట్లు పెరిగింది? 4 రెట్లు పెరిగింది. ఆగండి, ముందు ఉన్నది పండగే. మీరు మాత్రం మారకపోతే ఖచ్చితంగా ఆ రోజులు మనము చూస్తాము. ఆ భయంకరమైన దినముల్లో మీ పాపం వలన మీ పిల్లలు బ్రతకవలసి వస్తుంది. మీరు మారు మనసు కలగకుండా ఉన్నందుకు, మీ పిల్లని సరైన మార్గంలో నడిపించలేనందుకు, వాళ్ళు పెద్దయి వాళ్ళ పిల్లలు కని వాళ్ళ పిల్లలు కూడా ఆ కరువులో పాలి భాగస్తులు అందుకని అంటున్నానమ్మా, ఏది విత్తుతారో ముందు అనేది ముసల పండగ మీకే, అన్యులకి కాదు, ముందు మీకే. మీ బ్రతుకులు మీరు మార్చుకోకుండా, మీ పిల్లల జీవితాలు దేవుని వైపు త్రిప్పకుండా, రేపు వారు పెళ్ళయి వారు పిల్లలు కని వారి పిల్లల్ని వాళ్ళు దేవుని వైపు త్రిప్పకుండా వారందరూ ఎక్కడ నడిపింపబడతారు? దేవుని ఉగ్రతలోకి. చేతులారా మీ పిల్లల జీవితములు నాశనం చేసే వాళ్ళుగా మీరు మిగిలిపోతారు. జాగ్రత్తగా ఉండండి. మీరు మారు మనసు కలిగి బ్రతకకుండా, మీ పిల్లల్ని దేవుని వైపు త్రిప్పకుండా, ఇప్పుడు ఏవేవో చిన్న చిన్న విషయాలను బట్టి మీరు చింతిస్తున్నారే, అప్పుడు ఉంటుంది నిజమైన చింత మీకు. చదువుదాం. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యావలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు, ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము. దేనారుకు అప్పుడు అన్నీ దొరికేవి, కానీ 1 దేనారుకు చెప్పాలి. అక్కడే మాట్లాడాడు దేవుడు. అంటే ధరలు ఏ విధంగా? అమ్మా, మీరు స్టాక్ మార్కెట్స్ ఫాలో అవసరం లేదమ్మా. బైబిల్ ఫాలో అయితే అన్ని స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో ఉంటాయి. సిద్ధపడండి నాన్న. మీ జీవితాలను మీరు కట్టుకోండి. శోధనలో పడకుండా ఉండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థించండి. శ్రమ దినముల్లో మీరు కానీ మీ పిల్లలు కానీ మీ తరము కానీ ఉండకుండా దేవుడు కాపాడునుగాక. ప్రకటన గ్రంథం. నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు, ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండూర వర్ణము కలిగిన ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను,
మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన ఇప్పుడు మనం కరోనా వైరస్ గురించి మాట్లాడుకున్నాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ జంతువు నుండి వచ్చింది? గబ్బిలము నుండి. రాబోయే తెగులు ఏ జంతువు నుండి వస్తుందో చెప్పగలుగుతారా? చెప్పాలి. ఏ జంతువు నుంచి వస్తుందో చెప్పండి. ఎలుక నుండి. ద నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్లేగ్. మీరు ల్యాబ్స్లోని దేని మీద ఎక్కువ పరిశోధన చేస్తూ ఉంటారు? ఊరికనే చేయటం లేదు నాన్న, జాగ్రత్తగా ఉండండి. ద నెక్స్ట్ బిగ్ ప్లేగ్. మీకు ఒక విషయం తెలుసా? 90% ఎలుకలు మీరు చంపేసినా కూడా సంవత్సరం తిరిగేలోపు 90% ఎలుకలు మళ్ళీ తిరిగి వస్తాయి. సంవత్సరము తిరిగేలోపు అంత ఫాస్ట్గా అవి రీప్రొడ్యూస్ చేస్తాయి. సో బీ కేర్. ఎలుకలను చూసినప్పుడు చెప్పాలి, ఏం గుర్తుకు రావాలి? 4 ఎలుకలు ఏం చేస్తాయి? పందుకొక్కులు ఏం చేస్తాయి? భూమిలో ఉన్న పంటలన్నిటినీ, ధాన్యములో దాచబడిన ఆ యొక్క వేర్ హౌసెస్లో ధాన్యముని ఏం చేస్తాయి? మరణము. కరోనా ఈజ్ నథింగ్. నథింగ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతమంది సేవకులు చనిపోయారో తెలుసా? 20,000 మంది సేవకులు అంట. వాక్యం చదవరు, వాక్యం ధ్యానించరు, మరణిస్తున్న వారికి సువార్తను అందించాలనే ఆశ మీలో లేదు. ఎట్టాగయ్యా ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతే? నీ వలన కనీసం ఒక్కడు రక్షింపబడినా కూడా నీ వలన పరలోకములో ఒక గొప్ప విందు జరుగుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదాం నాన్న. భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని భూమి మీద ఎవరైతే ఎత్తబడిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత కొంతమంది మిగిలిపోయినప్పుడు నమ్ముకుంటారు. నమ్ముకొని వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇంకా ఎంత? 10వ వచనం. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా ఒక్కరు కూడా దేవుని దృష్టి నుండి తప్పించుకోరమ్మా. అంటే ఏమిటి? ఆయనని నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. వాళ్ళు మరణించక మునిపే దేవుడు ఏమిచ్చాడంట వాళ్ళకి? తెల్లని వస్త్రము. దేవుడు అన్యాయస్తుడు కాడు. అర్థమైందా? నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే, మీలో చాలామందికి, బ్రదర్ ఇంతమంది ఏమైపోతారో బ్రదర్, ఏదో నిజంగా ఫీల్ అవుతున్నట్టు మీరు పనికి మాలిన ఫీలింగులు మీ దగ్గరే పెట్టుకోండి. చెయ్యగలిగితే ఏదైనా చెయ్యండి, లేకపోతే వట్టి జాలి చూపించకండి. ప్రభువా, ఇంతమంది నిజంగా నశించిపోతుంటే కనులారా నేను చూస్తూ ఊరుకోలేను తండ్రి. నా నోటిని నీ బుర్రగా వాడుకో, నా చేతులు ప్రభువా నీ పని పట్టేలాగా చేయి, నా కాలు నీ రాజ్యము కోసం, నీ రాజ్య వ్యాప్తి కోసం పరుగులు తీసే పాదములుగా మార్చు తండ్రి. ఎప్పుడు అడుగుతారయ్యా మీరు? ఏమి తిందుమో, ఏం ఉద్యోగాలు చేసుకుందామో, ఎప్పుడు పిల్లల్ని కందామో, ఎప్పుడు ప్రమోషన్లో, ఎప్పుడు మా వాళ్ళ ఆస్తి నాకు వస్తుందో, ఎప్పుడు ఈ ఒళ్ళు నొప్పులు తగ్గుతాయో, ఇయేనా? అంతేగాని పొరుగువాడు చచ్చిపోతున్నాడే, నరకానికి పోతున్నాడే అనే బాధ ఇది ఎందుకు లేదు తెలుసా? ఆయన ప్రేమ నిజంగా మన హృదయంలో
లేదు కాబట్టే అమ్మ, చాలా ఘోరమైన రోజులు. మీరు రక్షింపబడతారు, కానీ మీ కుటుంబంలో రక్షణ లేని వారి కోసం మీరు ఏం చేస్తారమ్మా? ప్రార్థించండి, ప్రార్థించండి. వట్టి జాలి కాదు ప్రభా, ఆత్మలో భారము కలిగిన నిజమైన హృదయము నాకు దయచేయి ప్రభా. నీ ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చే మునిపే నాకు తెలిసిన వారందరూ రక్షింపబడినట్లుగా, వారికి సువార్త ప్రకటించినట్లుగా నాకు కృపని అనుగ్రహించు ప్రభా. అనేకుల మనస్సు నీ వైపు త్రిప్పే సాధనముగా నన్ను నిలబెట్టుకో ప్రభా. నన్ను వాడుకో తండ్రి, దయ చూపించు ప్రభా. తండ్రి, నా కుటుంబంలోనే రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. నోరు తెరిచి అడగండి ప్రభా. నేను పని చేస్తున్న స్థలములో, నేను నివసిస్తున్న స్థలం, ఆ చుట్టుపక్కల్లో కూడా నేను వాడుబడినట్లుగా కృపని తండ్రి, నీ ఆత్మాభిషేకముని, ఆత్మకు ఉన్న ధైర్యముని ప్రభా నాకు అనుగ్రహించు తండ్రి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. 100 సంవత్సరాల సినీ పరిశ్రమలో, సినీ చరిత్రలో ఎందరో గొప్ప నటులు నటించారు, గొప్ప పేరు సంపాదించుకున్నారు, రంగురంగుల జీవితాన్ని అనుభవించారు. కాని అప్పుడే ఉదయించింది నిజదేవుని నక్షత్రం. అద్దాల మేడ వంటి లోకపు డంబాన్ని, లోకపు సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి పాపము నుండి పరిశుద్ధత వైపు, చీకటి నుండి వెలుగులోకి, మరణం నుండి జీవములోనికి సజీవుడైన జీవంగల యేసయ్య పిలుపు చేత సినీ మాయ నుండి దేవుని మహిమ కొరకు గొప్ప సాక్షిగా పట్టబడి, దేవుని ఆత్మశక్తి చేత నింపబడి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ సినిమా రీలు నుండి రియల్ లైఫ్ లో లక్షల మంది యవ్వనస్తులకు, పెద్దలకు, వృద్ధులకు, దేవుని సేవకులకు తన అద్భుతమైన సాక్ష్యము ద్వారా ఒక మార్గదర్శకుడిగా దేవుని ఆత్మశక్తి చేత బహుబలముగా వాడబడుచున్న రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, యేసు కృపా స్వరం టీవీ ప్రసంగికులు అయిన మన ప్రియ సహోదరుడు, దేవుని నిజ సేవకుడు రాజా హేబెల్ గారు. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.